సమ్మర్లో ఈజీగా సింపుల్గా ఎంజాయ్ చేసే మ్యాంగో రెసిపీస్ ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ఫస్ట్ మ్యాంగో ఐస్ క్రీమ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. వీటినే పాప్సికల్స్ అంటారు. ఒక మిక్సీ జార్లో మ్యాంగోని కట్ చేసుకున్న ముక్కలు వేసుకొని అందులో మీకు సరిపడేంత షుగర్ వేసి మిక్సీ పట్టుకొని ఒక బౌల్లో యాడ్ చేసుకోండి. నేను లైట్గా ఆరెంజ్ ఫుడ్ కలర్ యాడ్ చేశాను. మీకు వద్దు అనుకుంటే స్కిప్ చేసేయండి. మ్యాంగో ప్యూరీని మంచిగా కలుపుకొని తర్వాత కాచి చల్లార్చిన చిక్కని పాలు వేసుకొని కలుపుకోవాలి. మీ దగ్గర ఐస్ క్రీమ్ చేసే మౌల్డ్ ఉంటే అందులో పోసుకోవాలి. లేకపోతే టీ గ్లాసెస్లో పోసి ఐస్ క్రీమ్ స్టిక్స్ పెట్టుకుంటే సేమ్ పాప్సికల్స్ లాగానే వస్తుంది. నా దగ్గర ఇది ఉంది కాబట్టి నేను దీంట్లో చేస్తున్నాను. దీనిని నేను జస్ట్ 50 రూపీస్కే ఒక ఆన్లైన్ యాప్లో తీసుకున్నాను. దానిని షార్ట్లో అప్లోడ్ చేశాను, వెళ్ళి చూడండి. నేను తీసుకున్న క్వాంటిటీకి నాకు 5 పాప్సికల్స్ మౌల్డ్లో సరిగ్గా సరిపోయింది. ఇంకా ఒకటి ఖాళీగా ఉంచడం ఎందుకు అని వాటర్మిలన్ జ్యూస్ యాడ్ చేశాను. ఇలా మౌల్డ్స్లో అంతా ఫిల్ చేశాక వాటికి ఇచ్చిన క్యాప్స్తో కవర్ చేసి స్టిక్ పెట్టేసి డీప్ ఫ్రీజర్లో 5 to 6 hours ఉంచితే పిల్లలు ఇష్టంగా ఎంజాయ్ చేసే పాప్సికల్స్ రెడీ. నెక్స్ట్ పిల్లలకు పెద్దవాళ్లకు నచ్చే మ్యాంగో మస్తాని చూసేద్దాం. ఒక మిక్సీ జార్లో మ్యాంగోని ముక్కలుగా కట్ చేసుకున్న పీసెస్ యాడ్ చేసుకొని 1 టీ గ్లాస్ ఆఫ్ మిల్క్, వెనీలా ఐస్ క్రీమ్ని కూడా యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇందులో వేసిన వెనీలా ఐస్ క్రీమ్ని నేను ఇంట్లోనే తయారు చేశాను. షార్ట్స్లో ఉంది, చెక్ చేయండి. మీరు బయట దొరికే వెనీలా ఐస్ క్రీమ్ని యాడ్ చేసుకోండి. నేను షుగర్ని ఎక్కడ కూడా యాడ్ చేయలేదు. నేను తీసుకున్న మ్యాంగోస్ చాలా తీయగా ఉన్నాయి. ఇంకా ఐస్ క్రీమ్లో కూడా స్వీట్గా ఉంటుంది. మీకు కావాలి అనుకుంటే షుగర్ లేదా హనీ యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇలా ఒక గ్లాస్ తీసుకొని అందులో చిన్నగా కట్ చేసుకున్న మ్యాంగో పీసెస్, మిక్సీ పట్టు పెట్టుకున్న మ్యాంగో ప్యూరీని ½ గ్లాస్ వరకు పోసుకోవాలి. అలాగే కొంచెం వెనిలా ఐస్ క్రీమ్, కొన్ని డ్రై ఫ్రూట్స్ని లేయర్గా వేసి లాస్ట్లో వెనిలా ఐస్ క్రీమ్ కొంచెం ఎక్కువగా వేసుకొని డ్రై ఫ్రూట్స్తో గార్నిషింగ్ చేస్తే కూల్గా ఉండే మ్యాంగో మస్తాని రెడీ అయిపోతుంది. నెక్స్ట్ మ్యాంగో సాగో ఎలాగ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని దానిలో మెత్తగా ఉడకపెట్టుకున్న సాబుదానాన్ని వేసుకోవాలి. ఇంకా అందులోకి మ్యాంగోస్ని మిక్సీ పట్టుకున్న మ్యాంగో ప్యూరీని యాడ్ చేసుకోవాలి. ½ కప్ సాబుదానాకి నేను 1 కప్ మ్యాంగో ప్యూరీని తీసుకున్నాను. అలాగే కొన్ని మ్యాంగో పీసెస్, ఇంకా 1 టీ గ్లాస్ కాచి చల్లార్చిన పాలని వేసుకోవాలి. వేసుకొని సాబుదానాను గడ్డలు లేకుండా అంతా మంచిగా కలుపుకోవాలి. నేను ఇక్కడ ఐస్ క్యూబ్స్ని యాడ్ చేస్తున్నాను. మీకు కావాలి అనుకుంటే ఒక 1 hour పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఎంజాయ్ చేయొచ్చు. సమ్మర్లో మ్యాంగోస్ తింటే వేడి చేస్తుంది అని అనుకునే వాళ్ళు సాబుదానాను వేస్తే బాడీకి చలవ చేస్తుంది కాబట్టి హ్యాపీగా తినచ్చు. నాకు షుగర్ తక్కువగా అనిపించింది. నేను తీసుకున్న మామిడి పళ్ళు తీయగా లేవు. మీకు కావాలనుకుంటే షుగర్ లేదా హనీ యాడ్ చేసుకోండి. హనీ మొత్తం కలిసేంత వరకు కలుపుకొని ఐస్ గడ్డలు కూడా కరిగే వరకు ఉంచుకొని సర్వింగ్ బౌల్లో వేసుకొని ఎంజాయ్ చేయడమే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.